రాష్ట్రంలోని 67 లక్షల మంది రైతులకు తక్షణమే రైతు భరోసా నిధులు జమ చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర మంత్రి బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత నిధులిస్తామని మిర్యాలగూడ సభలో ఇచ్చిన మాటను సీఎం విస్మరించడం దారుణమన్నారు. మొత్తం 27,000 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో ఆందోళనలు తప్పవన్నారు. కరీంనగర్ కార్పొరేషన్లోని 51 డివిజన్లో దాదాపు 16 లక్షలతోని ఒక డ్రైనేజ్ నిర్మాణం కోసం ఇలా పనులు ప్రారంభించడం జరిగింది. మొన్న జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా ఇక్కడ స్థానిక కార్పొరేటర్గా భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసినటువంటి బండారి వేణు గారిని దాదాపు 1000 ఓట్ల భారీ మెజార్టీతో ఇక్కడ ప్రజలు గెలిపించడం జరిగింది. ఆ సందర్భంగా ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇక్కడ బండింగ్ ఇష్యూ, ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. వర్షం వస్తే చిన్నపాటి వర్షానికే ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కాబట్టి అనేక సంవత్సరాలుగా ఆ సమస్యలు ఇక్కడ ఉన్నది. మొన్న ఎన్నికలప్పుడు బండారి వేణు గారు మాట ఇవ్వడం, నేను కూడా స్థానిక ప్రజలకు మాట ఇవ్వడం, ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించడం, అనుకున్న మాటను నిలబెట్టుకోవాలనే ఆలోచనతోని ఈరోజు గౌరవ మేయర్ గారు, గౌరవ డిప్యూటీ మేయర్ గారి యొక్క సమక్షంలో ఈరోజు ఆ 16 లక్షల డ్రైనేజ్ పనిని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ముందుగా అంత భారీ మెజార్టీతో గెలిచినటువంటి ఈ డివిజన్ ప్రజలకు మరొకసారి కరీంనగర్ కార్పొరేషన్ బాధ్యతలు మాకు అప్పగించినటువంటి కరీంనగర్ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కూడా ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చిన నిధుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి, గతంలో ఏ విధంగా కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తామో రాబోయే రోజుల్లో కూడా అదేవిధంగా ఇంకా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం.